సో ఇక ప్రస్తుతం అయితే మనం ఎల్బీ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. సో బూత్ లెవెల్ ఏజెంట్ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్ అంటే గ్రామాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రముఖ నాయకులు అయితే ఇక్కడ మనతో ఉన్నారు. సో ఇక్కడ మనతో ఉన్న నాయకులను అడిగి యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ నుంచి వచ్చినాం. నల్గొండ నియోజకవర్గంలో తిప్పర్తి మండల కాంగ్రెస్ శ్రేణులు అందరూ ఇక్కడికి వచ్చేసినాం. ఇవాళ బూత్ లెవెల్ మీటింగ్ గురించి రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు ఎల్బీ స్టేడియంలో ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టుకొని రాష్ట్ర లెవెల్లో బూత్ లెవెల్ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసిండ్రు. కాబోయే ఇప్పుడు మననే భారీ ఎత్తున 64 సీట్లు గెలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొదటి మీటింగ్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభని జరుపుకుంటున్నాం. దీనికి అత్యధిక సంఖ్యలో వచ్చి మీటింగ్ని దిగ్విజయం చేసిండ్రు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన కేంద్రం నుంచి వచ్చిన ఏఐసీసీ సభ్యులు ఖార్గే గారు సూచనల మేరకు రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లే కానీ 17 స్థానాలు గెలిచడానికి మార్గదర్శకాలు ఇచ్చిండ్రు. ఇప్పుడే ఆ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్క సైనికుడు 17 స్థానాలు గెలిపించుకొని, ఎంపీ స్థానాలు గెలిపించుకొని సోనియాకు బహుమతిగా ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేశానికి కూడా ఈ సభా వేదిక మీద పెద్దలు మాట్లాడినారు. దానికి బూత్ లెవెల్ సభ్యులందరూ గ్రామాన మీటింగులు పెట్టుకొని ప్రతి ఒక్క బూత్లో 50% అబో వచ్చేటట్టు చేసి రేపు ఎంపీ ఎలక్షన్లో గెలుస్తానికి ముందుండి కంకణ బద్దులై కూడా ఈ తరమనగా మనకు మార్గనిర్దేశం చేసిండ్రు. మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గ మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలు దగ్గర 2-3 లక్షల మెజార్టీ తోటి గెలిపించుకొని కేసీఆర్ కొడుకుని, అల్లుని, బిడ్డను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు దగ్గరనే పడ్డాయి. వాళ్ళకు ఇక ఇప్పటి నుంచి నిద్ర పట్టదు. ఇవాళ ఒక్కరోజు పిలుపు మేరకే బూత్ లెవెల్ మీటింగ్ ఇంత భారీ ఎత్తున జరిగిందంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మాకు ఒకటే రోజు టైం ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఒక్క రోజుల్లో మేమందరం కంకణబద్ధలం ఇక్కడికి అందరికీ ఎల్బీ స్టేడియం చేరుకున్నాం. భారీ ఎత్తున మీటింగ్ జరుపుకున్నాం. ఈ రోజు నుంచే రేపు ఎంపీ ఎలక్షన్లకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గ్రామాన బయలుదేరి మన 6 గ్యారంటీలను ప్రజలకు తెలియజేసి ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఇంకో 10 రోజులలో 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తామని కూడా మాకు పెద్దలు చెప్పిండ్రు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం అన్ని గ్రామాల నుంచి రేపు ఎంపీ ఎలక్షన్లు గెలుచుకోగానే అన్ని గ్రామాల నుంచి సర్పంచులను, ఎంపీటీసీలను అన్నింటినీ గెలుచుకుంటాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే అన్న, ఇప్పటికే ఇప్పుడున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి గారు ఇంతకుముందు భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి ఒక నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గతంలో గెలవడం జరిగింది. అయితే మరి ఇప్పుడు నల్గొండ, భువనగిరి నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మా పెద్దలు ఏఐసీసీ సభ్యులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఓన్లీ వాళ్ళు నిర్ణయం మేరకు నల్గొండ నియోజకవర్గం కూడా, భువనగిరి నియోజకవర్గం కూడా పెద్దలు నిర్ణయించిన మేరకు మేమందరం కలిసి కట్టి అందరం ముందుండి 2 సీట్లు మేము ఉమ్మడి నల్గొండ జిల్లాని గెలిపించుకుంటాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు నిర్ణయించిన మేరకే ఎవరు నిర్ణయిస్తే, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మాది. 2 లక్షల మెజార్టీ తోటి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 2 సీట్లు మేము గెలిపించుకుంటాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.